వాసవి మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో అధ్యక్షురాలు శ్రీమతి ఉప్పల రాజలక్ష్మి గారి నేతృత్వంలో వారికి ఉన్న కార్యవర్గ సమావేశం మొత్తం కూడా ఏకగ్రీవంగా రాబోయే రోజుల్లో ఆగస్టు 3న జరిగేటువంటి వైశ్య రాజకీయ రణబేరిని విజయవంతం చేసే దాంట్లో ప్రముఖ పాత్ర మేము ఉంటామని చెప్పడం జరిగింది. వారికి మీడియా పరంగా మరియు వైశ్య వికాస వేదిక ద్వారా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ముద్దుతల్లి నిర్వహణ విద్య ముద్దార నేర్పించిన మహిళలు తెలుసుకుంటే ఏదైనా సాధించవచ్చు. ప్రపంచ చరిత్రలో మహిళల యొక్క పాత్ర చాలా బలమైనది. మరి దాంట్లో భాగంగానే రేపు రాబోయే కాలంలో కూడా 33% రిజర్వేషన్ అనేది వస్తున్నటువంటి నేపథ్యంలో రాజకీయ పరంగా మహిళలు పూర్తి స్థాయిలో వైశ్య మహిళలు అనే వాళ్ళు పూర్తి స్థాయిలో నిరాదరణకు గురైనటువంటి పరిస్థితి. కాబట్టి వైశ్య సంఘాలలో ఉన్నటువంటి మహిళలందరినీ కూడా ప్రోత్సహించే విధంగా రాజకీయాలలో రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో జనాభా దామాషా ప్రకారం వాటా తెలిసాల్సినటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఆగస్టు 3న మధ్యాహ్నం 3 గంటలకు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో జరిగేటువంటి వైశ్య రాజకీయ రణబేరిని విజయవంతం చేసే దాంట్లో ఐవీఎంఎస్ పాత్ర కీలకంగా ఉంటుంది. కనీసం ఒక 1000 మందిని తీసుకొచ్చి ఆ వైశ్య రాజకీయ రణబేరిని విజయవంతం చేస్తా అని చెప్పినందుకు వారికి ఐవీఎంఎస్ వారికి వైశ్య వికాస తరఫున పూర్తి స్థాయిలో అభినందనలు చెప్తూ ఈ అవకాశం కల్పించిన రాజ్యలక్ష్మికి వారి యొక్క కార్యవర్గానికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను. భారత్ మాతాకి జై. ఈరోజు వైశ్య వికాస వేదిక ఫౌండర్ గారు కాచం సత్యనారాయణ గారు మా ఇంటర్నేషనల్ వాసవి మహిళా సమాఖ్య కార్యవర్గ సమావేశానికి హాజరై ముఖ్య అతిథిగా విచ్చేసి తను చేపట్టబోయే ఆ ఆర్య వైశ్య కులంలో ఉన్న అందరి గురించి దామాషా ప్రకారంగా రాజకీయ పరంగా మనం వెనుకబడి ఉన్నామని, టికెట్స్ కోసము మనకు కూడా రాజకీయంలో ముందుండాలని చెప్పి ఎంతో మంచి కార్యక్రమాన్ని ఆగస్టు 3వ తేదీన ఎగ్జిబిషన్ గ్రౌండ్లో చేయబోతున్నారు. దానికి ఇంటర్నేషనల్ వాసవి మహిళా సమాఖ్య తరపున మేమందరం కూడా మద్దతు తెలియజేస్తున్నాం. నిజంగా ఆర్య వైశ్యులలో ఇంత మంచి దృఢ సంకల్పంతో ఆయన ఒక్కరే ముందుకు వచ్చే కాకుండా మహిళలను కూడా ముందుకు తీసుకురావాలి. వైశ్యులందరికీ కూడా ఒక్కరికి ఇవాళ రేపు ఒక్కరమే మేము ముందుండాలనే ఉండే అలాంటి సంఘటనలు జరుగుతున్న ఈ తరుణంలో ఆయన ముందుకొచ్చి సత్యనారాయణ గారు కులంలో ఉన్న ప్రతి ఒక్కరూ రాజకీయంలో ఉండాలి, అప్పుడే బీదవారు అనేది మన కులంలో ఉండరని ఒక దృఢ సంకల్పం తీసుకొని ఈ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నందుకు మేమందరం కూడా అభినందనలు తెలియజేస్తూ ఉడతా భక్తిగా మేమందరం కూడా ఆయన వెన్నంటే ఉంటామని మీ మీడియా మిత్రుల సాక్షిగా తెలియజేస్తున్నాము. ముందుగా మేము కాచం సత్యనారాయణ గారికి మా అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మేము చాలా మంది కూడా మహిళలము రావాలని అన్ని జిల్లాల నుంచి కూడా తెలంగాణ రాష్ట్రం అంతా కూడా ఆ రోజు ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో కనిపించాలని మనసారా కోరుకుంటున్నాము. జై వాసవి.